రంగానాడు వంగవీటి మోహన్ రంగా వర్ధంతి సందర్భంగా భారీ కార్యక్రమం జరగబోతుంది. అనేక మంది కాపుల్లో కదలిక మొదలైంది. పెద్ద సంఖ్యలోనే కాపులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. దానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. రాజకీయంగా 2024 ఎన్నికల్లో కాపులు పవన్ కళ్యాణ్ మీద పూర్తి విశ్వాసాన్ని ప్రదర్శించారు. కానీ 2 ఏళ్ళు గడుస్తున్న కొద్దీ పవన్ కళ్యాణ్ మీద ఆ విశ్వాసం సన్నగిల్లుతోంది. అందుకు కూటమి ప్రభుత్వ విధానాలు కూడా కారణం. ఏడాదిన్నర నిండిపోయిన పాలనలో కాపుల కోసం కూటమి ప్రభుత్వం చేసింది దాదాపు 0. కాపు కార్పొరేషన్లకి నిధులు ఇచ్చారా, కాపులకి రిజర్వేషన్లు ఇచ్చారా, కాపు మహిళలకి కాపు నేస్తం లాంటి పథకాలు అమలు చేశారా, ఇలా ఏదీ జరిగిన దాఖలాలు లేవు. ఆఖరికి ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ ద్వారా కాపులకి ఇచ్చేటువంటి రుణాలు కూడా అందిన ఆనవాళ్లు లేవు. ఈ తరుణంలో కాపులు కొత్తలాడుతున్నారు. తామెంతో నమ్మితే, ఏదో చేస్తారని ఆశిస్తే, అందరం ఒక్కతాటి మీద నిలబడి కూటమికి మద్దతుగా పనిచేస్తే తమకు దక్కిందేంటి అనే మాట బలంగా వినిపిస్తుంది. సరిగ్గా ఇలాంటి తరుణంలో కాపుల్లో పెరుగుతున్నటువంటి అసంతృప్తిని సొమ్ము చేసుకునే ప్రయత్నాలు చాలామంది చేస్తున్నారు. రాజకీయంగా వైఎస్ఆర్సీపీ కూడా కొనసాగిస్తోంది. ఈ తరుణంలో జరుగుతున్నటువంటి రంగానాడు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రయోజనాల కోసమే అని జనసేన పార్టీ కలవరపడుతోంది. రంగానాడు మూలంగా అక్కడ భారీగా కాపులు సమీకృతమయ్యి ఆ కార్యక్రమం సక్సెస్ అయితే అది జనసేనకి పోటీగా మారే ప్రమాదం ఉండొచ్చు అని కూడా భావిస్తోంది. కాపులు ఏకతాటి మీద నడిచే వాతావరణాన్ని చీల్చి కాపుల ఓట్లలో చీలిక తీసుకొచ్చే దానికోసం జరుగుతున్న ప్రయత్నమే ఇది అని జనసేన కలవరపడుతోంది. అందుకే ఇప్పటికే రంగానాడు మీద జనసేన పార్టీ చెందిన ముఖ్యమైన నాయకులు తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఇది వైఎస్ఆర్సీపీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అనడానికి కూడా సందేహించట్లేదు. అయితే నిజంగా వైఎస్ఆర్సీపీ అక్కడ ప్రత్యక్ష పాత్ర తీసుకుందంటే అట్లాంటిది కనిపించట్లేదు. కానీ అక్కడ వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ ఈ రంగానాడు లాంటి కార్యకలాపాల ద్వారా రాష్ట్ర వ్యాప్త నాయకురాలుగా ఎస్టాబ్లిష్ అవ్వడం, ఆ తదుపరి తాను వైఎస్ఆర్సీపీ తరపున వచ్చే ఎన్నికల నాటికి సిద్ధం కావడం అనే దీర్ఘకాల లక్ష్యాలతో సాగుతున్నారు అనే మాట అంతర్గతంగా వినిపిస్తుంది. ఆమె ఏ లక్ష్యాలతో చేసినప్పటికీ కాపుల ఐక్యతను, కాపులకు జరుగుతున్న అన్యాయాన్ని చాటే ప్రయత్నంగా ఇప్పుడు రంగానాడు కనిపిస్తుంది. ఇదే సమయంలో రంగానాడికి అనేక ఎస్సీ సంఘాల నేతలు కూడా మద్దతుగా నిలుస్తున్నటువంటి విషయం చాలా కీలకమైనటువంటి వ్యవహారం. ఒకవైపు ఇప్పటికే కాపు ఎస్సీ కలిస్తే రాజ్యాధికారం దక్కొచ్చు అనే మాట ముఖ్యమైనటువంటి నాయకుల నుంచి వినిపిస్తోంది. పివి సునీల్ కుమార్ లాంటి వాళ్ళు బహిరంగంగానే ఈ ప్రతిపాదన తీసుకొస్తున్నారు. కాపులకు ముఖ్యమంత్రి పదవి, ఎస్సీలకు ఉప ముఖ్యమంత్రి పదవి అంటూ పవర్ షేరింగ్ విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు రంగానాడికి కాపులకు తోడుగా ఎస్సీలు కూడా నిలబడితే ఇది రాజకీయంగా ప్రభావితం చేసే అంశం కాబోతుంది. ఆ ప్రభావం జనసేన మీద అంతో ఇంతో ఉండబోతోంది. అది ఎంత మేరకు అన్నదే తేలబోతుంది. దీంతోనే ఇప్పుడు జనసేన పార్టీలో కలవరం, కంపరం కనిపిస్తుంది. మరి నిజంగా జనసేన పార్టీ రంగానాడు సక్సెస్ కాకుండా చేయగలుగుతుందా? రంగానాడు వైఎస్ఆర్సీపీదే అనే ముద్రేసి కాపులు అటువైపు కదలకుండా అడ్డుకట్ట వేయగలుగుతుందా? ఈ ప్రశ్న కూడా ఉంది. కానీ ఇప్పటికే కాపుల్లో పేరుకుపోతున్నటువంటి అసంతృప్తి, కాపుల్లో మొదలైనటువంటి అలజడి ఇవన్నీ కూడా రంగానాడు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆశా కిరణ్ ప్రయత్నానికి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల విశేషమైనటువంటి ఆదరణ లభిస్తోంది. ఆమె రంగా వారసురాలుగా చాలామంది గుర్తిస్తున్నారు. నిజంగా దాన్ని ఆమె సద్వినియోగం చేసుకోగలుగుతారా? ఆమె దాన్ని ఉపయోగించుకుని రాజకీయంగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ముందుగా కాపుల్లో పట్టు ఎంతో కొంత మేర సాధించగలుగుతారా? ఇవన్నీ ముఖ్యమైనటువంటి విషయాలు. ఎందుకంటే కాపులకి ఇటీవల నాయకత్వ సమస్య ఏర్పడింది. గతంలో ముద్రగడ పద్మనాభం, ఆ తర్వాత చేగొండ ఎర్రరామజోగయ్య ఇలాంటి కొంతమంది కాపు ప్రతినిధులుగా కనిపించారు. ఆ తర్వాత ఇటీవల దాసర్రాము లాంటి కొందరు కాపు నేతలు మీడియాలో అక్కడెక్కడ కనిపించే ప్రయత్నం చేస్తున్నా కాపుల వాయిస్ని బలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినిపించే ఒక గొంతు అయితే కనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ 2019 నుంచి 24 వరకు అలాంటి ప్రయత్నం చేయడం వల్ల ఆయనకి చాలా బలం పెరిగింది. కాపులంతా ఆయన వెంట నడిచేదానికి తోడ్పడింది. కాపుల్లో వచ్చినటువంటి బలం ఆయన ఏకంగా ఉప ముఖ్యమంత్రి స్థాయి వరకు తీసుకెళ్ళింది. కానీ ఆయన అక్కడి నుంచి ఒక అడుగు వెయ్యాలన్న సంకల్పంతో కానీ
లేకుంటే తన వెనక నిలబడినటువంటి వాళ్ళకి పూర్తిగా న్యాయం జరగడానికి తగ్గట్టుగా ప్రయత్నాలు కానీ ఏ కోసానా సాగడం లేదన్న అభిప్రాయం క్షేత్రస్థాయిలో మొదలైంది. ఇది బలపడితే పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా ఇబ్బంది అనివార్యం. అయితే దాన్ని ఉపయోగించుకునే కాపు నేత ఎవరు అనే ప్రశ్న కూడా ఇక్కడ ఉంది. అలాంటి సమయంలో ఆశా కిరణ్ లాంటి వాళ్ళు ముందుకొస్తున్నటువంటి వైనం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆమె ఎంత మేరకు తన సొంత కులస్తుల్ని ప్రభావితం చేస్తుంది, తన తండ్రి ఇమేజ్ను ఉపయోగించుకుని ఎలాంటి బలమైన ముద్ర వేయగలుగుతుంది, అది కాపుల్లో ఆమెకి ఏ రకమైనటువంటి పట్టు దక్కిస్తుంది, పట్టు దక్కిన తర్వాత దాన్ని ఆమె ఏ మేరకు పొలిటికల్గా ఉపయోగించుకునే ప్రయత్నంలో విజయవంతమవుతుంది. ఇవన్నీ కూడా భవిష్యత్తు తేల్చబోయే అంశాలు. కానీ ప్రస్తుతానికి మాత్రం ఆశా కిరణ్ రంగానాడు పేరుతో చేస్తున్నటువంటి ప్రయత్నం జనసేన శిబిరానికి మాత్రం కొంత సెగ రాజేస్తున్నటువంటి విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఎలా ఏ దిశలో ఉంటుంది, ఎంత మేరకు ఉంటుంది, ఎలా సాగుతుంది, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలు.